హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో రుచికరమైన సొరకాయ టమాటా మటన్ పులుసు తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్నా. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నా. ముందు నూనె వేడెక్కిందండి, కరివేపాకు వేసాను. కొంచెం 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేసి వేయించుతా. కొంచెం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. సరిపడగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసాను. ఈ సొరకాయ మటన్ పులుసు అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది అండి. ఇది కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సొరకాయ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నా. ఒకసారి కలుపుకుందాం. కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు మటన్ వేసేస్తున్నా అందులో. మరొకసారి కలుపుకోవచ్చు. తగినంత కారం, గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ పోసుకోండి. కొంచెం సేపు ఉడకనిద్దాం. నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నా. అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు విజిల్ పెడదాము కుక్కర్. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఈ కూర చాలా బాగుంటుందండి, అన్నంలోకి ఇంకా చపాతీకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన సొరకాయ మటన్ పులుసు రెడీ.